మాతృదేవోభవ. ఇప్పుడు మనము 2024 నెలలో 2024 జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయ పద్ధతిలో చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది. ద్వితీయంలో కుజ సంచారము, తృతీయంలో గురు సంచారము, సప్తమంలో కేతుగ్రహణ సంచారము, వ్యయస్థానంలో శనీచర సంచారము జరుగుతూ ఉన్నది. ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఏ ఫలితాలు వస్తాయనే తెలుసుకుందాము. అలాగే ఒకే నెలలో 2 రాశుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ 3 గ్రహాలు 2 రాశుల్లో సంచారం చేస్తున్నాయి. వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము. కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ స్థానాలలో ఉండి ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1లో రాహువు, జన్మంలో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం, భార్య కొన్ని కొంచెం అనారోగ్య విషయాలు కావండి, ఏదైనా కానివ్వండి, అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి. సప్తమంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. భార్యకు కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భార్య కూడా ఉంటుంది. అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు. అలాగే వ్యయస్థానంలో శనీచర సంచారం జరుగుతోందండి. దీది కూడా ఏళ్ళనాడు శని కిందకే లెక్క వస్తుంది. శనిగ్రహం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ 5 గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి. ఇకపోతే ఒకే నెలలో 2 రాశులలో సంచారం చేసేటటువంటి రవి, బుధ, శుక్రగ్రహాలు, ఈ శుక్రగ్రహాలు 3 కూడా ఒకే నెలలో 2 రాశుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. తద్వారా రవి మనకి ద్వితీయ, తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృషభ, మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే 3వ స్థానమైనటువంటి మీనరాశికి 3వ స్థానమైనటువంటి 3వ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు. అలాగే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. తృతీయుల్లో మంచి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ, తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా సుఫలితాలను ఇవ్వడానికి సమర్థుడవుతున్నాడు. తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. రవి, బుధులు శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు. అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది. అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి. దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి. నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే 20% మాత్రమే, మిగతా అదంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అది చూపించుకోండి. అయినా నెల రోజుల పాటు ఇదేం పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు. ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తిమంతం అని చెప్పేసి ఉంటుందండి. ఆ సువర్ణమూర్తి, రజితమూర్తి, కాంస్యమూర్తి ఈ విధంగా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతం సువర్ణమూర్తి కనుకైతే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రజితమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి. కాంస్యమూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏం కంగారు పడక్కర్లేదండి. మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాక్షర మంత్రం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి, లేదా ప్రకాశక మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాసంలో మనోవిచారం, కుటుంబ కలహాలు, కష్టాలు, ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం, ప్రయాణాల్లో ఆటంకాలు,
అలాగే శరీర బలహీనత, మనోవిచారము, నీచులతో సహవాసం, నీచులతో అంటే మనకంటే తక్కువ వారితోటి వాగ్వివాదాలు దిగకండి. అలాగే వ్యాధి, చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అశాంతి, బంధువులతో కలహము, కష్టాలు, ఈ విధంగా గౌరవహాని, అకాల భోజనము, ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తబ్బిబ్బుపడేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ 12 రాసుల్లో అందరికంటే కూడా ఈ మీన రాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, బీజాక్షరాలు కానివ్వండి, గాయత్రి కానివ్వండి, ఏదో ఒకటి మొత్తం మీద ఈ 40 రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయటపడతారు. తప్పకుండా శుభం భూయాత్. ఇప్పుడు మనము 2024 సంవత్సరం జూన్ నెలలో మకర రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన విశ్లేషణ మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ద్వితీయంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే తృతీయంలో రాహుగ్రహ సంచారము, చతుర్థంలో కుజగ్రహ సంచారము, పంచమంలో గురుగ్రహ సంచారము, భాగ్యస్థానంలో అంటే 9వ స్థానమైనటువంటి కన్యలో కేతుగ్రహ సంచారము జరుగుతుంది. ఈ విధంగా నెల రోజుల పాటు ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాలు ఇవి. వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటే, ఒకే రాశిలో ఒకే గ్రహము 2 రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాలు రవి, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయండి. ఇవి మనకి మకర రాశి నుంచి 5, 6 స్థానాలలో రవి అంతే, బుధుడు అంతే, శుక్రుడు అంతే. కానీ కొద్ది రోజులు, 1 రోజు 2 రోజుల తేడాలో వీళ్ళు కూడా 5, 6 స్థానాలలో సంచారం జరుగుతూ ఉన్నది. అయితే వీరు ఈ గ్రహాలు ఆయా స్థానాలలో ఉన్నప్పుడు వారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని కనుక మనం ఆలోచించినట్టయితే, ద్వితీయంలో శని సంచారము, ఇది కూడా ఏలినాటి శనిలోనికి వస్తుంది. అందుచేత శనిగ్రహము శుభ ఫలితములను మకర రాశి వారికి జూన్ నెలలో ఇవ్వజాలడు. అలాగే తృతీయంలో రాహు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మీరు పనిచేసేటటువంటి జాగాలో మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మీ భాగస్వామ్యులు కావచ్చు, అలాగే మీకు సబార్డినేట్స్ కావచ్చు, మీ ఉన్నత అధికారులు కావచ్చు, అలాగే మీ కుటుంబంలో కూడా మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా మీకు సహకరించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. మీ అన్నదమ్ములు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, అంతా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేట అవకాశం ఉంది. ఇక చతుర్థంలో రాహువు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలరు. ఈ జాతకుడు ఇంకా చదువుకుంటున్నటువంటి చదువులో ఆటంకాలు కలిగేటువంటి అవకాశము, అలాగే కొన్ని సౌఖ్యాలను కూడా పొందలేనటువంటి ఎదురుగానే ఉంటాయి, కానీ వాటిని పొందలేనటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా చతుర్థంలో కుజుని యొక్క సంచారం ఆ విధమైన దుష్ప్రభావాలను ఇస్తూ ఉంటుంది. అలాగే వాహన చోదన విషయంలో, అంటే వాహనాలు నడిపేటటువంటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 5లో గురుగ్రహ సంచారం మాత్రం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 5లో మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే వీరి కుటుంబ సభ్యులు పూర్వజన్మానికి సంబంధించి కాబట్టి మన ఆలోచన ధోరణి బాగుంటుంది. మనం తిరిగేటువంటి ప్రదేశాలన్నీ దేవస్థానాలకి, వాటికి వీటికి తిరగటం, ఈ విధంగా సత్కార్యాలకి ధనం వ్యయం అవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే సంతానం కూడా చెప్పిన మాట వినేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా కొంచెము హై స్కూల్ లెవెల్ దాటి డిగ్రీ ఆ లెవెల్లో చదివేటువంటి పిల్లలు ఉన్నట్టయితే వారే జాతకులైనా సరే, వారి పిల్లలు ఉన్నా సరే, చదువు విషయంలో అభివృద్ధి ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. అలాగే 9వ స్థానంలో కేతు సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. మీరు పొందవలసినటువంటి సుఖాలను కూడా మీరు చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటాయి. మీ అనుభవంలోనికి రావు. వచ్చినటువంటి సుఖాలు అన్ని చేద్దాకా వస్తూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి, కానీ మీ అనుభవంలోకి రాకుండా పోతుంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ ఒకే రాశిలో నెల రోజుల పాటు సంచరించే గ్రహాల వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఇక రవి, బుధ, శుక్రులు 5, 6 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు, రవి 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు సరి అయినటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే 6వ స్థానంలో, అంటే మకర రాశి నుంచి 6వ స్థానంలో, అంటే
మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు మాత్రం ఆయన కొంచెం శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. అలాగే బుధుడు కూడా 5వ స్థానంలో సంచరించేటప్పుడు సరియైన ఫలితాలను ఇవ్వజాలడు. 6వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. ఇక శుక్రుడిని మనం కనుక తీసుకున్నట్టయితే 5వ స్థానం 6వ స్థానాల్లో సంచారం జరుగుతూ ఉంటుంది. 5, 6 స్థానాల్లో 5వ స్థానంలో శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు. 6వ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వజాలడు శుక్రుడు కూడా. అందుచేత మొత్తంగా మనం ఈ మకర రాశి వారిని కనుక మనం తీసుకున్నట్టయితే 3 గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలవు. 2 గ్రహాలు అంటే నెలంతా ఉండేటువంటి గ్రహాల్లో రాహుగ్రహము గురుగ్రహము మనకి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఈ 2 రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి 5వ స్థానంలో శుభఫలితాలు ఇవ్వరు, 6వ స్థానంలో శుభఫలితాలు ఇస్తారు. బుధుడు కూడా 6వ స్థానంలో శుభఫలితాలు ఇస్తాడు. శుక్రుడు కూడా 5వ స్థానంలో శుభఫలితాలు ఇస్తాడు. అంటే శుభ అశుభ ఫలితాలు ఒకే నెలలో వారు ఇవ్వడానికి సమర్థులు. అయితే ఇక ద్వితీయ శని, చతుర్థ కుజుడు, భాగ్యంలో ఉన్నటువంటి కేతువు మాత్రం సరి అయినటువంటి శుభ ఫలితాలను ఇవ్వజాలరు. అందు గురించి దీని గురించి కంగారు పడాల్సిన పని లేదండి. జాతకంలో అది బాగున్నట్టయితే వీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అందుచేత కంగారు పడాల్సిన పని లేదు. మీరు నవగ్రహ మంత్రాలు అవి చెప్పుకున్నా కదా, గాయత్రి కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, ప్రకాశక మంత్రాలు కావచ్చు, ఏదైనా సరే. లేదన్నా మీకు ఏది రాదు, వెళ్ళండి శుభ్రంగా గుడికి వెళ్ళండి. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ వారాల పేరువే 7 వారాల పేర్లును ప్లస్ రాహు కేతు అని చేర్చండి. చేసిన నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగండి. వారంలో ఒక రోజైనా వెళ్ళండి, దైవదర్శనం చేసుకోండి. మీ కష్టాలన్నీ కూడా వీటి ద్వారా సంక్రమించేటువంటి కష్టాలు పటాపంచలైపోతాయి. ఏవి కంగారు పడక్కర్లేదు. శుభం భూయాత్.